ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈరోజు మిత్రులారా, టాపిక్ ఏంటంటే భక్తి. జనరల్గా భక్తి ప్రాపంచికంగా మనం చూస్తే భక్తి అంటే ఒక ఒక దాని మీద మనం ఫోకస్ చేయడం. ఆ ఫోకస్ చేస్తాము. ఆ ఫోకస్ చేయడానికి ఒక ఒక ఎనీ ఫోకస్ దానికి సాధనం ఏంటంటే మన కరణాలు, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన శరీరం, మనస్సు. సరే, వీటి ద్వారా జనరల్గా మనం జాగ్రత్తావస్థలో ఈ ఈ ఈ సాధనాల ద్వారా కొన్ని కర్మలు చేస్తాం. ఆ కర్మల్లో కష్టం వస్తుంది డెఫినెట్గా. ఏదో అవి మంచివి చెడు వాటెవర్ కర్మల వల్ల జీవుడు అలసిపోతున్నాడు. కొన్ని ఈ ప్రాపంచిక విపరీతమైన ఈ పరుగులో స్ట్రెస్సెస్ కూడా వస్తున్నాయి. ఈ స్ట్రెస్సెస్ దానివల్ల కూడా అనారోగ్యం వాటెవర్ మనశ్శాంతి పోవడం మెయిన్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ భక్తిని చూస్తే దాన్ని తప్పించడం కోసం, అందుకని లౌకిక అర్థకామ కర్మలు కష్టం తెస్తున్నాయి. అయితే ఆ కష్టాన్ని నుంచి మనల్ని తప్పిస్తుంది. మనం దాని నుంచి డైవర్ట్ ఇప్పుడు అటు పోయి ఆ మార్గంలో పోయాము. జగత్తు ప్రాపంచిక విషయాల్లో అది బాధ తెచ్చుకుంటుంది. అయితే ఈ భక్తి చేసినప్పుడు సగుణ తన ఇష్టదైవం ఎవరైనా రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఏది చేసినా ఇది దాని నుంచి మరలిస్తుంది. దానివల్ల ఈ భక్తి చేయడం వల్ల, ఈ భక్తి అంటే మళ్ళీ అది పట్టుకునే బదులు ఇది పట్టుకుంటున్నాం. వాక్కు ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఇది పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ముందు దాని నుంచి రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే ఆ పని చేయడం వల్ల ఇప్పుడు మనం ఏదో తింటున్నాం, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీలో మనకు బాధ వచ్చింది, ఆ యాక్టివిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇటు పట్టుకున్నాం, ఒక దేవుడు. అయితే ఆ దేవుడు పట్టుకున్నప్పుడు మనకు రిలీఫ్ అని మాత్రం ఇమీడియట్గా వస్తుంది. ఎందుకంటే ఆ వృత్తుల నుంచి, సపోజ్ మన జాగ్రత్త అవస్థ నుంచి చాలా స్ట్రెస్తో పడుకున్నప్పుడు ఏమవుతుంది, అది రిలీఫ్ వచ్చింది. అందుకోసమే నిద్రలో సుఖం ఉంది. అయితే ఇప్పుడు కూడా ఈ భక్తి ఇప్పుడు సగుణోపాసన చేసేది అది రిలీఫ్ ఇస్తుంది. తర్వాత సరే, ఆ పట్టుకున్న భగవంతుడు ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి మనకు ఆర్తి నివారణ, అర్థ మనకు అనుగ్రహం, ప్రదానం జరుగుతుంది ఎవరి వాళ్ళు అడుగుతున్నారు. కానీ వీటితోని కూడా మళ్ళీ ఇవి ఆ జగత్తు సంబంధించిందే. ఇందాక భక్తి చేయకమునుపు తనకు ఏదైతే ప్రాపంచిక మార్గంలో ఉన్నాడో అవే వాటికి సంబంధించినవి. కొన్ని ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడం, మళ్ళీ అనుకూలంగా కొన్ని సిద్ధించుకోవడం, ఇవి కూడా తనకు సమాధానం ఇవ్వటం లేదు. అది విదితమే. ఎందుకంటే అందరికీ ఇవాళ రేపు మన పూర్వీకుల కంటే ఎన్నున్నా లేనిది మనశ్శాంతి ఏదో ఒక చేప కనుక నీళ్లకు దూరంగా ఉండి అది నింజత్వం అని ఉంటుంది శాస్త్రం. అంటే అది వెల్తీ ఉంది, అది మెయిన్ ల్యాండ్ మీద ఉండి నీళ్లకు దూరమైనప్పుడే దానికి అచ్యుతి, దానికి ఒక వ్యధకు గురవుతుంది. అట్లాగే జీవుడు అయితే ఆ వ్యధకు గురై అట్లా మళ్ళీ అసలు ఇష్టదేవం అనేది లేకుండా జగత్తులో ఉండడం విపరీతమైన తాపం. ఆ తాపం నుంచి తాను పట్టుకున్న దేవుడి మీద సర్టెన్ రిచువల్స్ ఏదో నామం అవి చేసుకొని దాని నుంచి రిలీఫ్ వాటికి సంబంధించిందే ఉండడం వల్ల అక్కడ కూడా తనకు దానికి ఉపశమనం లేదు. యాక్చువల్గా భగవంతుడు అందుకోసమే అంటాడు, ఆర్తి అర్థార్తి అయిపోయింది ఇవి రెండు. జిజ్ఞాసు జ్ఞాని. అయితే జిజ్ఞాసు జ్ఞాని ఏంటంటే ఆ భగవంతుడిని మరి ఇదంతా కూడా అనిత్యం, వికారం, మారుతుంది, అసలు ఏంటి తత్వం, ఇదంతా మరణం ఉంది, మృతప్రాయం, వికార భూయిష్టం, మరి దీనికి అన్యంగా ఉంటేనే దీనికి ఆధారంగా దీనికి అన్యంగా ఉంటుంది నిర్వికారం, అమృతత్వం. ఆ తత్వం గురించి అసలు అదేంటి, ఎందుకంటే ఇది మార్పు చెందాలంటే ఏదైనా మార్పు చెందని దానికి ఆధారంగా ఉండాలి. అలా ఆ విషయం వైపు దృష్టి పెట్టడం. అయితే ఆ దృష్టి ఎలాంటిదంటే, ఆ దృష్టికి పోవాలంటే అంతఃకరణ శుద్ధి కావాలంటే ఇప్పుడు మనం ఒక రాముడిని పట్టుకున్నాం, రామనామం చేసాం, రాముడికి సంబంధించిన స్తోత్రాలు చేసాం, రాము సంబంధించిన అన్నీ కూడా అవి హోమాలు, రాముడు అభిషేకం చేసాం, చాలా చక్కగా ఉంటుంది. మనసుకు రిలీఫ్ వచ్చింది. అందుకోసమే ఒక భజన కార్యక్రమం, భజనానందం అంటాం, అయితే వచ్చింది. కానీ నెక్స్ట్
ఆ నెక్స్ట్ ఏంటంటే రామతత్వం ఏంటంటే ఇది స్థూలంగా పట్టుకున్నాం రాముడిని. తాను స్థూలంగా చైతన్యం ఉండడం వల్ల స్థూలంగా రాముడిని పట్టుకున్నాం. ఇప్పుడు సూక్ష్మంగా రాముడు ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ మర్యాద పురుషోత్తం. రాముడు ఎలా ఉన్నాడో అర్థకామంలో కానీ, నా వ్యవహారంలో కానీ, బంధుమిత్రాదులతో కానీ నా నడవడిక రాముడిలాగా ఉండడం, ఇది ఆయన అభిమానం. అయితే ఆ రాముడు ఎట్లా నడుచుకున్నాడో నేను అలా ఉంటాను. ఎవరిని హింసించను, ఎవరిని హర్ట్ చేయను, వాటెవర్. అయితే ఇప్పుడు అంతమునుపు మనం రామ భక్తి చేసినప్పుడు మనం ఆయన ఇష్టపడుతున్నాం. ఆయన వల్ల రాముడు మన కోరికలు తీరుస్తాడు. ఇప్పుడు అది స్థూలంగా. ఇప్పుడు సూక్ష్మంగా రాముడిని ఇప్పుడు రాముడు ఎప్పుడు ఇష్టపడతాడు? రాముడిలాగా ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా అంతే. వాళ్ళకు వాళ్ళ 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 యాటిట్యూడ్స్ ఇప్పుడు ప్రకృతిలో వేరే ప్లస్ మైనస్ ఎనర్జీస్ అంటే డిఫరెంట్ ఆపోజిట్ ఎనర్జీస్ దగ్గరికి వస్తాయి ప్రకృతిలో, సృష్టిలో. కానీ వ్యక్తిలో మాత్రం తన స్వభావం ఉన్నవాళ్ళు తనకిష్టం. ఎవరైనా అంటే ఇప్పుడు రాముడు ఎవరిని ఇష్టపడతాడు? రాముడిలాగా ఉండేవాడిని. ఇదే ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. 12వ చాప్టర్లో 13వ శ్లోకం నుంచి చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానని 42 లక్షణాలు చెప్పాడు. ఇవి ఉన్నవాడు నాకు ప్రియుడు అన్నాడు. సో ఆయన ప్రియుడు ఆయన నా అన్నాడు. అది నా భక్తుడు అన్నాడు. మొదటివాడు భక్తుడని వీడు అనుకుంటున్నాడు. కానీ ఇది మొదటి ఆయన నామాన్ని జపించడం, ఆయనకు సంబంధించిన రిచువల్స్ చేయడం, కొన్ని అవి ఇతను తనకు తాను భక్తుడు. కానీ అప్పుడు ఆ 42 లక్షణాలు ఉన్నప్పుడు అవి పట్టుకోవాలి. అది భక్తి అది అతను భక్తిని స్వామి అంటున్నారు, దేవుడు అంటున్నాడు ఇది భక్తి, ఇది నాకు ఇష్టం అని. సో ఆయన మెప్పు పొందినప్పుడు డెఫినెట్లీగా మనకు ఏమొస్తుందంటే శాంతి, సంతోషం అండ్ కంటెంట్మెంట్, తృప్తి. ఈ మూడు లేకుంటే జీవుడికి తృప్తా భవిష్యామి అంటాడు. ఎన్ని ఉన్నా ఇంకా తృప్తి లేదు. అయితే ఫస్ట్ స్టేట్ రాముడిని పట్టుకోవడం, సెకండ్ స్టేటు రామ లక్షణాలను చేసుకోవడం. అయితే ఇది సూక్ష్మంగా మనసులో నేను ఏం చేసినా రాముడిలాగా ఉన్నానా, ఆ వేరియేషన్ మరీ ఎక్కువైనా కొద్దీ అదే మెంటల్ స్ట్రెస్సెస్, అదే స్ట్రోక్స్కు, అటాక్స్కి ప్రాబ్లం. బాడీ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్. బాడీ భగవంతుడు సృష్టించాడు, అది అద్భుతమైన మిషన్, చాలా తెలివిగా ఉంది. బాడీ ఎప్పుడు కొలాప్స్ కాదు. మరి ఇప్పుడు ఈ స్ట్రెస్ ఒకటి ప్రారంభవశాత్తు కావడం, అది దాన్ని మనం దాన్ని మనం తోసిపుచ్చలేం. కానీ లౌకికంగా ఈ వర్తమానంలో మన పూర్వీకులను చూస్తే ఇంత శ్రమ ఈ ప్రపంచంగా యాజ్ ఇఫ్ డెత్ లేకుంటే, చావు లేకుంటే ఎలా శ్రమించాలో అలా శ్రమిస్తున్నాడు. ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. పోయినప్పుడు 2 రోజులు బిక్కమొహం వేసుకుంటారు. ఇదంతా కూడా ఎవరి వాళ్ళకే వాళ్ళకే నష్టం చేసుకుంటున్నారు. అదే యక్ష ప్రశ్నల్లో అంటాడు, ఏది విచిత్రం అంటే చావు ఉన్నదని తెలిసి కూడా చావు లేకుండా ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నాడు. సో తాను అలాంటి ఒక ప్రమాదమైన పరిస్థితిలో జీవుడు ఉన్నాడు. అయితే ఆ లక్షణాలు అయితే ప్రపంచాన్ని మరీ ఎక్కువగా, మరీ టూ మచ్గా అదే ఒక పిచ్చి, దాన్ని ఆక్షేపిస్తున్నారు మన శాస్త్రం అనండి, మహాత్ములు. ప్రపంచాన్ని అన్న వస్త్రాలు ఏదో తృప్తిగా ఉంటూ ఆ భగవంతుడి దృష్టిలో భక్తుడు అనిపించుకోవడం ఎలా బాగుంది? ఇప్పుడు నువ్వు నీ ఓన్ స్వభావం వెంట ఉంచుకొని మరి నువ్వు కొన్ని రిచువల్ చేయడం, అది నువ్వు భక్తులు అంటున్నావు. కానీ ఆయనే సర్టిఫై చేస్తారు ఆ 42 లక్షణాలు, అందరినీ ప్రేమించడం, క్షమాగుణం, ఇవన్నీ ఉన్నప్పుడు. అయితే ఇది కూడా సరిపోతుందా అంటే ఇప్పుడు మీకు చిత్తశుద్ధి జరిగింది. ఎందుకంటే ఆ రాముడిని అనుసరిస్తున్నావు, రాముడు ఇష్టపడతాడు, రాముడి లక్షణాలు వచ్చాయి. నెక్స్ట్ రాముడు ఏంటి? అంతా రామమయం, సచిదానంద స్వరూపాయ. రాముడు భగవంతుడు అంటే ఈ థర్డ్ స్టేజ్లో ఆయన స్వరూపం, ఆయన ఎప్పుడు స్వరూపంలో ఉంటారు. అయితే ఆ రామ స్వరూపంలో ఉంటే అయితే సచిదానంద స్వరూప. అయితే అది ఏంటంటే అంతా రామమయం. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఆ స్టేజ్లో రామతత్వం అందుకోసమే అర్థార్థి జిజ్ఞాసు అన్నారు. జిజ్ఞాసు అంటే ఈ మార్గంలో వెళ్ళేవాడం, అంటే రామ లక్షణాలను పెట్టుకోవడం, రాముడి స్వరూపాన్ని కూడా మనం కోరుకోవడం. ఎందుకంటే జ్ఞాని జిజ్ఞాసు జ్ఞాని అన్నారు, జ్ఞాని నేను ఒకటే అన్నారు కృష్ణ పరమాత్మ. అయితే జ్ఞాని నేను ఒకటే. అయితే భగవంతుడు కూడా రాముడు
తన స్థాయికి మనల్ని, ఎందుకంటే జీవో బ్రహ్మైవ నాపరా, జీవుడు ఎప్పుడు బ్రహ్మానికి విడిగా లేడు. కానీ వీడు అసలు అటువైపు ఆ దృష్టి లేకుండానే జీవితం ముగిచేసుకున్నాడు ఆ పట్టు పురుగులాగా. అయితే ఇప్పుడు రాముడు సచ్చిదానంద స్వరూపం, మరి జీవుడికి కూడా అదే క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే వాడికి వివేకం ఉంది. అయితే వివేకంతో ఏది కాదో, ఇప్పుడు ఏంటంటే అవిద్య అజ్ఞానంతో తన శరీరమై కూర్చున్నాడు, మనసు కూర్చున్నాడు. ఇందాక చెప్పిన ఆ లక్షణాలతోని శుద్ధి అయింది, శారీరకంగా మంచి కర్మలు చేస్తున్నాడు, మనసు శుద్ధి ఉంది. కానీ ఇది మాత్రం సరిపోదు. ఇప్పుడు ఫేజ్ 2 ఏంటంటే సూక్ష్మంగా లక్షణాలు వచ్చింది. ఫేజ్ 3 ఏంటంటే జ్ఞానిగా రాముడు దేని మీద, ఆయన పాద పద్మాలకు అంటాం, పాదాలు దేని మీద నిలబడ్డాయి, అందుకోసమే లోటస్తో పోల్చారు. ఆయన పద్మం ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆ నీళ్ళ నుంచి అది పైకి వస్తుంది, వాటెవర్ ఆ కొలల్లో నుంచి. అయితే అలాగే దీని నుంచి బయటపడ్డాం, ఇదేంటంటే నేతి అని ఈ విచారణతోని అది నాతో తెలుసుకోబడ్డది, అది మార్పు చెందేది, నేను ఇది కాదు, మరి నేను జ్ఞానం కలిగి ఉన్నాను, జ్ఞానం నిరాకారం అంతటా ఉంది, మరి నేను ఇప్పుడు పరిధిలో లిమిటెడ్ శరీరంగా ఉన్నాను అని తాను కూడా ఆ స్వరూపం వైపు వెళ్ళే ఆ ప్రయత్నం, ఇది 3rd స్టేజ్లో. ఇది భక్తి. ఇది ఇప్పుడు భక్తి ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో రామ శరీరాన్ని పట్టుకున్నారు దశరథ రాముడు సన్ ఆఫ్. 2nd స్టేజ్లో రామ లక్షణాలు, విగ్రహవాన్ ధర్మ, మర్యాద పురుషోత్తం. జీవితంలో మర్యాదగా మన కర్మల్లో అర్థకామాల్లో మర్యాదగా ఉండడం. అండ్ అది కూడా సరిపోదు, ఎందుకంటే ఇక్కడి వరకు కూడా ఇది మంచిదే, చెడు కంటే మంచి, కానీ ఇది కూడా అనిత్యం వస్తుంది. తాను అనిత్యమైన, అయితే తాను మరి తనకు జ్ఞానం ఉంది, తను నిర్వికారుడు కాబట్టే వికారభూషమైన శరీరాన్ని గ్రహిస్తున్నాడు. అయితే దీన్ని నెక్స్ట్ స్టేజ్లో ఆ క్షేత్రజ్ఞ విభాగ అది చేసుకొని నేను జ్ఞానం కలిగి ఉన్నాను, జడమైన జ్ఞేయంతో ముందు విడిపడ్డం, మరి తాను జ్ఞానానికి తనకు ఉందని సంధానం సజాతీయత గుర్తించి ఆ జ్ఞానాన్ని, మరి జ్ఞానం అంతటా ఉంది, నిరాకారం, తాను కూడా నిరాకారం. ఇది రామతత్వం. ఇప్పుడు ఈ స్థాయిలో ఒక సముద్రం కనుక అలల్లాగా ఈ సృష్టి అంతా మనకు గోచరిస్తుంది, ఇది కూడా నేనే, ఇది నా విభూతి. ఇప్పుడు అన్లిమిటెడ్, ఇది జీవుడు ఒక ఉంది క్యాపబిలిటీ. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఒక జీవుడికి మిగతా సృష్టిలో మిగతా ప్రాణులకి ఏంటంటే ఒక ప్లేన్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అది రోడ్ మీద నడుస్తుంది, మరి ఎగరగలుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ప్లేను అసలు ఎగరడం గురించి మర్చిపోయింది. అయితే అది రోడ్ మీద నడుస్తుంది, ఆ రోడ్లో చిందరవందరగా నడవడం అది రాంగ్. ఆరామం అంటే ఈ 42కు భిన్నంగా ఉండడం. ఈ 42 లక్షణాలు ఏంటంటే ఈ ఒక ప్లేన్గా, ఒక డీసెంట్గా, ఒక డిసిప్లైన్డ్గా నడుచుకోవడం. తర్వాత జిజ్ఞాసు అంటే ఈ ప్లేను అక్కడికి వెళ్ళి మహాత్ముల మాటలు విని ఇది ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఏటీసీ కంట్రోల్ టవర్లో అలా మహాత్ములు, నువ్వు అక్కడ ఎందుకు, ఇక్కడికి రా, ఇక్కడ నువ్వు ఎగిరే శక్తి ఉంది నీకు అని చెప్పేసి వాళ్ళ బోధలు తీసుకొని తను దీని నుంచి విడిపడి ఇదే పరమాత్మ. ఎందుకంటే ఆ జీవో బ్రహ్మైవ అంతా కూడా దాని గురించి సంబంధించినవే, కానీ అక్కడికి పరిమితంగా అవుతున్నారు. ఎవరి వాళ్ళు అక్కడ లిమిట్ పెట్టేసుకొని మరి వాళ్ళు దానికి ఆ స్థితికి పోకుండా మరి వాళ్ళకు వాళ్ళే ఆ బ్రేక్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రన్వేకి వెళ్ళి టేకాఫ్. అయితే టేకాఫ్ అయిన తర్వాత నాకు ఇప్పుడు దానికి తెలుసు, ఆ జ్ఞానం ఉంది, మళ్ళీ వచ్చి తన శారీరక మానవ ధర్మాలు అన్నీ చేసుకుంటుంది, బట్ తను అటు కూడా వెళ్ళగలుగుతుంది. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు, ఫస్ట్ భగవంతుడు తెలుసుకొని మీరు సంసారంలో ఉంటే అప్పుడు మనకి ఈ శ్రమ ఉండదు, ఈ వ్యధ ఉండదు. ఉర్వారకమీ బంధనాత్, ఆ తీగ నుంచి విడిపడ్డ దోసకాయలాగా ఉంటాడు. ఇది వరించాలి. ఇప్పుడు తత్సవితుర్వరేణ్యం, సవిత అంటే జ్ఞానం. అయితే ఇంతమునుకు అందుకోసం సవిత, మిగతా ఏంటంటే శరీరాలు, ప్రాణ, ఇంద్రియాలు, వీళ్ళ అనుభాతి. ఆ సవిత ఒక ప్రతిబింబాన్ని పట్టుకుంటే మనకు అవి అది అనిత్యం కాబట్టి, అందుకోసమే గాయత్రి మంత్రం కూడా తత్సవితుర్వరేణ్యం. అయితే ఆ వరించినప్పుడు అంటే జీవుడు ఎవడైతే విడిపడ్డాడో ఆ వరించినప్పుడు చ్యుతి పొందాడో ఆ వరించేది ఏంటంటే సవితను వరించాలి. సవిత అంటే జ్ఞానాన్ని, అన్ని జ్ఞేయమైన వస్తువులను వరించడం వల్ల అవి అనిత్యం కాబట్టి వీడు కూడా అనిత్యం.
సో ఇది ఆ భక్తి అంటే ప్రధానంగా పట్టుకోవడం. ఏది పట్టుకోవడం అంటే భగవంతుడు ఇప్పుడు నారాయణుడా నారాయణ సేననా దేన్ని పట్టుకోవాలి? సో భగవంతుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే భగవంతుడిలాగా మనం ఉన్నప్పుడు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడు మనల్ని ఇష్టపెట్టాలంటే ఆయన హాలాహలం తీసుకున్నాడు. మనం కూడా ఎవరైనా బాధలు తీసుకుంటే శివుడు ఇష్టపడ్డాడు. బాధ పెట్టేవాళ్ళని శివుడు మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, బాధ పెట్టాడు, శివుడికి ఆగ్రహానికి గురయ్యాడు. శివుడి స్తోత్రాలు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ స్థాయిలో భక్తినే పట్టుకున్నాడు రావణాసురుడు, కానీ తప్పు చేశాడు. సో ఈ విధంగా ఆ భక్తి అంటే పట్టుకోవడం, ఏది పట్టుకోవడం దాన్ని పట్టుకునే స్థాయిలో ఉండి ఆ జీవ బ్రహ్మైక్య ఆ అన్లిమిటెడ్ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి. హరి ఓం.